హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు టిఎఫ్పిసి. నేను మీ అంజలి. ఎస్, సో భామా కలాపం సీక్వెల్ 2 అయితే వచ్చేసిందనమాట. మనందరికీ తెలుసు. సో ప్రియమణి గారిని చాలా కొత్తగా చూపించారు అండ్ వి ఆల్ నో దట్ అనుపమ ఎలా ఉంటారో మనందరికీ తెలుసు. భామా కలాపం సీజన్ 1లో మనందరినీ ఎంతగానో ఎంటర్టైన్ చేశారు అండ్ ఈసారి ఎలా రాబోతున్నారు అని ఎక్స్పెక్టేషన్స్ పీక్స్లో ఉంటాయి కదా అందరికీ. ఎందుకంటే భామా కలాపం ఒక రేంజ్లో క్రియేట్ చేసింది అండ్ భామా కలాపం 2 వాజ్ లిటరలీ చెప్తున్నాను నెయిల్డ్ ఇట్. ప్రియమణి గారు చాలా బాగా చేశారు అండ్ ప్రియమణి గారు అండ్ శరణ్య గారి కాంబినేషన్ ఏదైతే ఉందో దాట్ వాజ్ లిటరలీ హిలేరియస్ అండ్ దెర్ వాజ్ అ సీన్, అంటే స్పాయిలర్ అవ్వదలుచుకోలేదు కానీ బట్ కొన్ని సీన్స్లోని వాళ్ళిద్దరి మధ్యన కెమిస్ట్రీ ఏదైతే ఉంటుందో దట్ వాజ్ రియలీ నైస్. నాకు తెలిసి రోమియో జూలియట్ మధ్యన కూడా ఇలాంటి కెమిస్ట్రీ ఉండదేమో అని అయితే నాకు అనిపించింది. అండ్ ప్రియమణి గారు యాక్షన్ సీక్వెన్సెస్లో కావచ్చు, ఫైటింగ్ టైంలో కావచ్చు, దట్ వాజ్ వెరీ నైస్. చాలా బాగా చేశారు. ఒక హౌస్ వైఫ్గా ఎలా చేయాలి ఏంటి, అటుపక్క అటుపక్క భర్తకి భయపడుతూ ఇటుపక్క ఆవిడేమోంచి అంటే లైక్ చేయాల్సినవి అన్నీ చేసేస్తున్నారు. దట్ వాజ్ రియలీ నైస్. డైరెక్టర్ గారు చూపించే విధానం కూడా చాలా బాగుంది. బట్ ఎండ్లో ఇచ్చిన ట్విస్ట్ వాజ్ లిటరలీ ఆసమ్ అనమాట. కానీ నాకు డౌట్ వచ్చింది, ఆ ట్విస్ట్లో ఇచ్చారు కదా లైక్ ప్రియమణి గారి లైఫ్లో ఒక ట్విస్ట్. సో ఈ అనుపమతో పాటు శిల్ప కూడా క్యారీ ఫార్వర్డ్ అవుతారా, ఆవిడని ఎలా లాగుతారు ఏంటి అన్న డౌట్ అయితే నాకు వచ్చింది. బట్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ సీక్వెల్ అనమాట. అంటే లైక్ భామా కలాపం 3 కోసం వెయిట్ చేస్తున్నాను. అండ్ ఎస్, మంచి మెసేజెస్ కూడా ఇస్తున్నారు అండ్ ఇందులో కూడా ఒక మంచి మెసేజ్ ఉంది. అండ్ అలానే సీరత్ కపూర్ గారి పర్ఫార్మెన్స్ కూడా వెరీ నైస్. యాజ్ గ్లామర్ కోసం ఆవిడైతే ఉన్నారు, ఆ విషయం మనందరికీ తెలిసిందే. బట్ యునో ఎవరైతే ఓన్లీ ఫర్ గ్లామర్ కోసమే ఆవిడ ఉన్నారు అనడానికి మాత్రం దట్స్ నాట్ అ పాయింట్, బికాజ్ ఆవిడ ఉండడానికి కూడా ఒక రీజన్ ఉంది. అండ్ హోల్ స్టోరీ ఈజ్ ఆల్ అబౌట్ సీరత్ కపూర్ గారే నడిపిస్తూ ఉంటారనమాట. అండ్ ఎస్, ఓవరాల్గా ప్రియమణి గారికి అయితే హ్యాట్స్ ఆఫ్, చాలా బాగా చేశారు. వెరీ గుడ్ మూవీ అండ్ పర్ఫెక్ట్ సీక్వెల్ ఫర్ అ పర్ఫెక్ట్ సక్సెస్ఫుల్ మూవీ అనేది చెప్పుకోవచ్చు. అండ్ ఎస్, Feb 16th మన ముందుకి రాబోతుంది కాబట్టి డెఫినెట్లీ అందరూ థియేటర్స్లో చూసి ఎలా ఉంది ఏంటి అనేది కింద కమెంట్స్లో మెన్షన్ చేయండి. లిటరలీ చెప్తున్నాను, దిస్ మూవీ విల్ బీ సూపర్ టూపర్. అనుపమ గుమగుమ అంటారు కదా, సో భామా కలాపం అయితే గుమగుమలాడిస్తుంది. సో అందరూ థియేటర్స్కి వెళ్ళి ఈ డిష్ ఎలా ఉంది ఏంటి అనేది డెఫినెట్లీ చెప్పండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. మళ్ళీ కలుసుకుందాం.